Hey guys, welcome to 180 Days series of AI. డేటాలో నేను ఎథిక్స్ అండ్ బయాస్ గురించి మాట్లాడబోతున్నాను. నేను ఒక చిన్న షార్ట్ స్టోరీ కింద చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఒక కంపెనీ ఏఐ సిస్టమ్‌ని క్రియేట్ చేసింది. దేనికోసం అనుకుంటున్నారా? జాబ్ రిక్రూట్‌మెంట్ కోసం. సో, ఎప్పుడైతే బయటున్న స్టూడెంట్స్ అందరూ అప్లై చేయడం స్టార్ట్ చేశారో, ఆ కంపెనీ వాళ్ళు ఒక డిఫెక్ట్‌ని కనుక్కున్నారు. ఏంటంటే మెన్స్ ప్రొఫైల్స్‌ని ఒకటినే యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ గర్ల్స్ ప్రొఫైల్స్ అన్నిటిని ఇగ్నోర్ చేస్తుంది. ఎక్కడ తేడా కొట్టిందబ్బా అని కంపెనీ వాళ్ళు ఆలోచిస్తే, చెక్ చేస్తే ట్రైనింగ్ డేటా సెట్‌లో ఎక్కువగా మెన్స్ ప్రొఫైల్సే ఉన్నాయన్నమాట. రాదర్ థాన్ వుమెన్స్. సో, వాళ్ళు కన్క్లూడ్ చేసింది ఏంటంటే, ఏఐ అనేది ఎథిక్స్ యూజ్ చేసి వర్క్ చేసింది. బట్ ఏమైంది బయాస్డ్ అయిపోయింది. సో, మనం ఎప్పుడైతే బిల్డ్ చేస్తున్నప్పుడు వీటికి ట్రాన్స్‌పరెన్సీ, ఈక్వాలిటీ మనం ఇవ్వాలి. లేదంటే ఇలా ఇన్‌ఈక్వాలిటీ కింద వర్క్ చేస్తది. అని చెప్పారన్నమాట. సో, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? ఏఐని యూజ్ చేసేంత వరకు పర్లేదు. అది మనకి డేంజర్ కాకుండా చూసుకోవాలి. సో, రెస్పాన్సిబిలిటీగా బిల్డ్ చేస్తే ఏ ప్రాబ్లము ఉండదు.